Respected Chief Secretary, Honorable Ministers and Secretaries and DGP, first time in my political career, a workshop, so many workshops I have conducted. This is different workshop. Government is one, citizen is one. మనమందరం కలిసి డిఫరెంట్ సర్వీసెస్ కామన్ మ్యాన్ని ఎంపవర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నాలు చేసినప్పుడు కోహెసివ్గా కలెక్టివ్గా బ్రెయిన్ స్టార్మింగ్ కూడా జరిగి అన్ని డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ కానీ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా అవన్నీ చేస్తున్నాం, డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈరోజు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలవలేదు, మనకెవరు అసిస్టెంట్స్ లేరు. బీ క్లియర్. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ మినిస్టర్స్ ఆర్ ఆల్ పాలసీ మేకర్స్. అదే మరి సెక్రటరీస్ ఆర్ ఆర్ సీనియర్ సెక్రటరీస్ ఓన్లీ 28 we called. Head of the departments వస్తే all secretaries are depending on head of the departments. You are not applying your minds, we are borrowing other minds. So I wanted to avoid that. అందుకే అందరూ కూడా ఆలోచిస్తే అక్కడి నుంచి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడంలో మెరుగైన లీడర్షిప్ ఇవ్వగలుగుతాం. ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళపైన ఆధారపడినప్పుడు మన ఆలోచనలు తగ్గుతాయి, వీళ్ళంత రొటీన్ అడ్మినిస్ట్రేషన్లో పడే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ సెల్స్. ఏం చేయబోతామో క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే టోటల్గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. మేము కూడా మీరు చూస్తే వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం కాదు. నేను 95లో ఫస్ట్ టైం సీఎం అయ్యాను, 99లో అయ్యాను, 2014లో అయ్యాను, 2019లో అయ్యాను. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఇంకో పక్క సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆర్ డీఫంక్ట్, సమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఆర్ డీరైడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా 3 గవర్నమెంట్లు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం. దగ్గర 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్గా అన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు.
వీటన్నింటిపైన మనం ఒక 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి పనిష్ చేశాం, మీరు వచ్చారు, మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు. అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే మనం 8 months నుంచి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అని సెట్ చేశాం. ఇంకొక పక్కన అడ్మినిస్ట్రేషన్ కూడా ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేశాం. రైట్ మ్యాన్ని రైట్ పొజిషన్లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని చాలా క్లారిటీ ఇచ్చాం. ఈరోజు మనం ఇవి చేస్తూనే షార్ట్ టర్మ్లో ఏం చేయాలని అవన్నీ కూడా సెట్ చేసి లాంగ్ టర్మ్ 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కూడా డాక్యుమెంట్ తయారు చేశాం మీ అందరి భాగస్వామ్యంతో. వికసిత్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేశారు, మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాం. వికసిత్ భారత్లో చాలా స్పష్టంగా ఏమేం చేయబోతాం వాళ్ళు చెప్పారు. మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో మనం క్లారిటీ ఇచ్చాం. అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రిసోర్స్ అని మొబిలైజ్ చేసి 15% మన ఎకానమీ సస్టైన్ కావాలి అంటే, తిరిగి చేసిన డెట్ రీపే చేసి మళ్ళీ మనం ముందుకు పోవాలంటే 15% గ్రోత్ రేట్ ఉండాల్సిన అవసరం ఉంది. సిఏజిఆర్ 15% గ్రోత్ ఉంటే ఎంత డిఫరెన్స్ ఉందో ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ది లాస్ట్ 30 years సమర్థవంతమైన నాయకత్వం ఉండి కంటిన్యూగా గవర్నమెంట్ కంటిన్యూ అయితే సిఏజిఆర్ ఎంత డిఫరెన్స్ వస్తుందో ఒకసారి మీరు చూస్తే, సేమ్ పాలసీస్ ఫర్ ది కంట్రీ, సేమ్ బ్యూరోక్రసీ, సేమ్ రిసోర్సెస్, బట్ డిఫరెన్స్ ఈజ్ 4 times, 5 times. అంటే సిఏజిఆర్లో ఎంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుందో ఒక స్లైడ్ మీరు చూస్తే మొన్న నేను చూపించాను. ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూపిస్తే గుజరాత్ హ్యాస్ గ్రోన్ 15 times, అదే వెస్ట్ బెంగాల్ హ్యాస్ గ్రోన్ 4 times. 95, 2024